కాంగ్రెస్ నేత ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి అజారుద్దీన్కు లైన్ క్లియర్ అయింది. తను ఏప్రిల్ 30 లోపల ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాల్సి ఉన్నటువంటి తరుణంలో అక్టోబర్ 30 నుంచి ఏప్రిల్ 30 వరకు తనకు సంబంధించినటువంటి గ్రేస్ పీరియడ్ 6 నెలలు ముగిస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ తన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. అటు ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్ని అలాగే అజారుద్దీన్ని కూడా ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ నిర్ణయాన్ని తను ఆమోదించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అజారుద్దీన్కి లైన్ క్లియర్ అయినట్టే. అజారుద్దీన్ మరి రాజీనామా చేయాల్సి వస్తుందా అనేటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద అజారుద్దీన్ రాజీనామా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అజారుద్దీన్ని మళ్ళీ ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తూ ఎమ్మెల్సీగానే తనను తీసుకుంటూ గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి విషయం. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తను ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఒక ఉత్కంఠ నెలకొంది అజారుద్దీన్కి. మరి ఒకవేళ ఎమ్మెల్సీ రాకుంటే తను రాజీనామా చేయాల్సి వస్తుంది, తను ఆటోమేటిక్గా బర్తరఫ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఎలా ముందుకెళ్తారా అనేటువంటి కొన్ని సందేహాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఒక కేసు నడుస్తూ ఉంది. అటు ఏదైతే దాసోజు శ్రావణ్, కుర్ర వెంకటేశ్వర్కి సంబంధించినటువంటి ఒక కేసు, కుర్ర సత్యనారాయణకి సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉంది. ఆ కేసును దృష్టిలో పెట్టుకొని ఏం నిర్ణయం తీసుకుంటారా గవర్నర్ అనేసి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మొత్తం మీద గవర్నర్ అయితే ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్కి అలాగే కోదండరామ్ని ఇద్దరిని కూడా ఓకే చేస్తూ ఆమోదం అయితే తెలిపినటువంటి కేబినెట్ నిర్ణయాన్ని ఆమోదం తెలిపినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అజారుద్దీన్కి లైన్ క్లియర్ అయినట్టే మనం అయితే చెప్పుకోవచ్చు. అజారుద్దీన్ క్లియర్గా తన యొక్క మంత్రి పదవిలో కొనసాగడానికి మార్గం సుగమమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజారుద్దీన్ ఏప్రిల్ 30 లోపల తను ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాల్సినటువంటి ఆ యొక్క ఉత్కంఠకి తెరపడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీసెంట్గా గవర్నర్ను కలిసి అక్కడ మాట్లాడినటువంటి విషయం కూడా అందరికి తెలిసిందే. గవర్నర్ను కలిసినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి అంటూ గవర్నర్కి సూచించినటువంటి నేపథ్యంలో గవర్నర్ దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు సానుకూలంగా గవర్నరే స్వయంగా ఈ యొక్క క్యాబినెట్ నిర్ణయాన్ని అయితే ఆమోదించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అజారుద్దీన్కి లైన్ క్లియర్ అయింది. తను మంత్రిగా కొనసాగుతాడు. ఎందుకంటే తనకి ఏప్రిల్ 30 లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆ గడువు ఏదైతే ఉందో అది ఇప్పటికే ముగిసిపోయింది. ఇక శివప్రతాప్ శుక్లా ఈ యొక్క ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి శివప్రతాప్ శుక్లా ఈ యొక్క ఆమోద ముద్ర మాత్రం వేయడం జరిగింది. మొత్తం మీద అజారుద్దీన్కి లైన్ క్లియర్ అయినట్టే. కోదండరామ్ ఎమ్మెల్సీ అయిన తర్వాత ఖచ్చితంగా తనని మంత్రి చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా ఊపందుకుంది. గతంలో మనం చూసాము తనకి విద్యాశాఖ మంత్రి ఇస్తాడనేటువంటి వాదనలు కూడా మనం చూసాం. తనకి విద్యాశాఖ ఇస్తే ఖచ్చితంగా ఆల్రెడీ విద్యకు సంబంధించినటువంటి విషయంలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 35 ఏళ్ల పాటు తను ప్రొఫెసర్గా పనిచేసి ఉన్నాడు. కాబట్టి తనకి విద్యాశాఖ ఇస్తే బాగుంటుందనేటువంటి చర్చ కూడా ఊపందుకుంది. ఆకునూరి మురళి కూడా విద్యాశాఖ మంత్రి ఉండాలి అనేటువంటి ఒక చర్చను గతంలో ఆకునూరి మురళి విద్యాశాఖ ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో తను కూడా అక్కడ ప్రస్తావించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ అయినటువంటి కోదండరామ్కి ఖచ్చితంగా ఏదో ఒక మంత్రిత్వ శాఖ కూడా రాబోతుందనేటువంటి చర్చ మాత్రం ఊపందుకుంది. ఒకవైపు అజారుద్దీన్కి లైన్ క్లియర్ అవుతూనే ఇటు ఎమ్మెల్సీగా అయినటువంటి కోదండరామ్కి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేటువంటి చర్చ కూడా ఊపందుకున్నట్టుగా తెలుస్తూ ఉంది.